సునీతకి మాట ఇచ్చిన లోకేష్ సీమలో శంఖారావంతో టీడీపీలో జోష్. శంఖారావం సెకండ్ ప్రోగ్రాం సందర్భంగా వైఎస్ సునీతకి లోకేష్ హామీ ఇచ్చాడు. నెక్స్ట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లో వైఎస్ వివేకానందరెడ్డి చంపినటువంటి వ్యక్తులని శిక్షించే విధంగా లేదా వాళ్ళందరినీ చట్టబద్ధంగా శిక్షించే విధంగా మా ప్రయత్నం ఉంటుంది అని ఒక బలమైనటువంటి హామీని అయితే 2 సందర్భాల్లో ఈరోజు చెప్పారు. జనరల్గా అది కొంచెం హాట్ టాపిక్ అయిన అంశం, ఎందుకంటే ఇప్పుడు సిబిఐ దర్యాప్తు జరుగుతూ ఉంది. మరి సిబిఐ దర్యాప్తు జరుగుతున్నప్పుడు మరి వీరు ఏ రకంగా ఆ కేసుని హ్యాండిల్ చేస్తామని చెప్తారని ఒకసారి అది బయట బాబాయిని లేపేసింది ఎవరు? అరే ఆగండి ఆగండి ఆగండి, ఆప్షన్ ఇవ్వాలి. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది, కానీ ఈ రోజు నిజం బయటకు వచ్చింది. సొంత చెల్లి సునీత గారు ఈ రోజు బయటకు వచ్చి హంతకులు పాలకులయ్యారని ఆమె చెప్పింది. సొంత అన్నకి ఓటేయదని పిలిపించింది సునీత గారు. ఆమెకు న్యాయం జరగాలని కోరింది. వాళ్ళ తండ్రిని చంపేసే వాళ్ళ పైన దర్యాప్తు చేయాలి, జైలుకి పంపించాలని కోరింది. ఆ అమ్మకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టు తల్లి, మా ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు జగన్. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నా. బాబాయ్ క్లియర్గా చెప్పేశారని. ఇంకా రామాంజనేయులు గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి సునీతకి అభయం ఇస్తూ ఉన్నారు, మరి ఏంటి మరి ఆఫ్టర్ 2 months తర్వాత ఏం జరిగిద్దంటావు? మరి సిబిఐ కేసుని ఏపీ స్టేట్ హ్యాండిల్ చేసిద్దా, లేకపోతే సిబిఐకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళకి సహకరించి సిబిఐ ద్వారా శిక్ష పడే విధంగా లేదా వాళ్ళ ద్వారా జరిగే విధంగా ముందుకెళ్తారంటావు? ఇప్పుడు దాదాపు ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ భయం పుట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏంటి రామాంజనేయులు? సార్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అయితే మొదటి విడతగా ఉత్తరాంధ్ర 35 నియోజకవర్గాలు శంఖారావం పూరించారు, కంప్లీట్ చేసుకున్నారు. రెండో విడతగా కూడా రాయలసీమలోని అనంతపూర్ జిల్లా నుంచి దాదాపు 5 రోజుల పాటు 10 నియోజకవర్గాల పైగా ఆయన పర్యటన ఉంది సార్. మొదటి రోజు ఏదైతే 3 నియోజకవర్గాలు హిందూపూరు, మడకశిర, పెనుగొండ పర్యటించారు. ఆ పర్యటనలో చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రధానంగా ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసు దాదాపు 5 సంవత్సరాల పైగా అవుతుంది. ఆ కేసు ఎటు లేకపోతున్నారు. అదేవిధంగా మొత్తం అబద్ధం అనేది ప్రపంచమంతా తిరిగి వచ్చింది. అయినా సిబిఐ కానీ లేకపోతే ఉన్నత సంస్థలు కూడా ఏమీ చేయలేకపోయారు. స్వయాన వాళ్ళ చెల్లి సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లి అయిన వైఎస్ సునీతారెడ్డి ఈరోజు ప్రపంచానికి చెప్పింది. అంటే చంపిన వాళ్ళు ఉన్నారు, చంపించిన వాళ్ళు ఉన్నారు తెలుసు, అయితే ఎక్కడ న్యాయం జరగట్లేదు మా తండ్రి చంపిన వాళ్ళకి కూడా. అది స్వయాన మా అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సహకరిస్తున్నారు, వాళ్ళకి ఓటు వేయొద్దండి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పడంతో ఇది ఈరోజు రాయలసీమ జిల్లాల్లోనే పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న నేపథ్యంలోనే నారా లోకేష్ ప్రజలకు మాత్రం చాలా క్లియర్గా వివరించారు సార్. అంటే ఇది ఎవరు చంపారు ఏంటనేది కూడా ముందు రోజు ఏదైతే హత్య జరిగిన రోజు 2-3 రోజుల తర్వాత ఒక సాక్షి పేపర్లోనే నారా నరకాసుడు చంపారన్నట్టు కూడా పెద్ద ఎత్తున చిత్రీకరించారు. అది అంటే అబద్ధము ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు వైరల్ చేసి తీసుకెళ్ళినా కూడా ప్రజలు ఈరోజు 5 సంవత్సరాల తర్వాత నిజము బయటకు వచ్చింది అనేది కూడా ఖచ్చితంగా ఈరోజు నేను సునీతకి భరోసా ఇస్తున్నా. వచ్చేది టీడీపీ జనసేన కూటమే. మా ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి ఎవరిని చంపారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్ష ఏదైతే న్యాయపరంగా శిక్ష పడే విధంగా మేము చర్యలు తీసుకుంటాము, హామీ ఇస్తున్నాను కూడా సునీతకు చెప్పారు సార్. అందులో కార్యకర్తలకు కూడా భరోసా ఇచ్చారు సార్. అంటే కార్యకర్తలు అయితే గ్రౌండ్ లెవెల్ నుంచి దగ్గరికి ఉంటే నియోజకవర్గంలో క్లస్టర్ దగ్గర నుంచి కూడా బాగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు స్వయాన లోకేష్ సన్మానించి ఒక పత్రం ఇచ్చారు సార్. అంటే వాళ్ళకి ప్రశంస పత్రము. అంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో క్లస్టర్ బూత్లో బాగా పనిచేశారు. ఈ క్లస్టర్ ఈ పత్రం కూడా ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు విఐపి పాస్ లాగా మీరు కలవచ్చు అంటే కూడా బూస్ట్ ఇచ్చారు సార్. ఓకే, రైట్. నెక్స్ట్ అండి.